బోయాజు పొలంలో రూతు. రూతు అంటే కన్నీళ్లతో నిండిన ఒక యవనస్తురాలి జీవితం. అన్యురాలు, దేవుని దృష్టిలో గర్విష్ఠులైన మోయాబీయురాలు ఈ రూతు. నేను చాలాసేపు ఆలోచించినా కొంత అర్థం కాలేదు. దేవునికి ఇష్టం లేని జనం నుంచి వచ్చిన ఈ రూతు దేవుని దయ ఇంతలా ఎలా పొందిందో అప్పుడే అర్థమైంది. మన గుణ లక్షణాలు దేవుని సైతం కదిలించి మనపై దయగా దిగవస్తాయని. మనందరం యేసుక్రీస్తు వారి పుట్టుకకు కారణమైన మరియను మాత్రమే చూస్తాం. అసలు దావీదు కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్న స్త్రీలందరూ యేసుక్రీస్తు వారి పుట్టుకకు ఉపయోగపడిన ఒక అమూల్యమైన పాత్రలుగా ఉన్నారు. దావీదు తాతయ్య అయిన ఉబేదేదుకు తల్లిదండ్రులే ఈ బోయాజు రూతులు. అంటే ఒక తరం ఎక్కువ అంతే. దావీదుకు రూతు నాయనమ్మగా చెప్పొచ్చు. లోతులోకి వెళ్తే ఎన్నో శ్రేష్టమైన సంగతులు తెలుస్తాయి. దావీదు వంశానికి కారకురాలయ్యింది ఈ మోయాబు దేశం నుండి వచ్చిన అన్యురాలైన రూతు. ఈమె వంశావళి చూస్తే దేవుడు అంగీకరించని జనం. ఎందుకంటే అతిక్రమం ద్వారా లోతు పెద్ద కుమార్తెకు జన్మించిన వ్యక్తి పేరే మోయాబు. అందుకే ఈ మోయాబీయులు 582 BC తర్వాత చరిత్రలో లేకుండా లయమయ్యారు. అలాంటి మోయాబులో నుండి వచ్చిన యవనురాలు దావీదు యేసుక్రీస్తు పుట్టుకలకు కారణమైంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత దయ పొందిందో. ఆమె జనం మొత్తం మాసిపోయినా ఆమె మాత్రం నేటికి నిలిచి ఉంది. బోయాజు పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్లిన రూతు ఆ పొలానికి యజమానురాలు అయింది. ఆమె భౌతిక ఆశీర్వాదం ఆ రోజుల్లో ఉన్న మనుషులు చూసి ఉంటారు. ఎందుకంటే బోయాజు చాలా ఆస్తిపరుడు అని వ్రాయబడింది. ఆ ఆస్తి ఎంతో మనం చూడలేదు గాని ఆమెకు దేవుడిచ్చిన ఆత్మీయ ఆస్తి, ఆయన దయా కటాక్షము. ఆమె పొందుకున్న భౌతిక ఆస్తి గతించిపోయింది కానీ ఆమెకు దేవుడిచ్చిన ఆత్మీయ ఆస్తి ఆమెను ఇప్పటికీ సజీవమైన మాసిపోని స్వాస్థ్యమునకు మూలంగా మార్చింది. ఆమె మొదట అడుగు పెట్టిన బోయాజు పొలమే దేవుని సన్నిధి అనే ఆ పొలంలో ఆమె ఏరుకున్న పరిగే ఆమె ఆత్మీయ ఆహారమైన వాక్యము. ఆ పొలంలో ఆమె కడుపు నిండా త్రాగిన కుండలోని నీరే పరిశుద్ధాత్మ నింపుదల. కోతకాలం ముగిసే వరకు ఆ పొలంలో నిలకడగా ఆమె ఉండటమే దేవునిపై ఆమె చూపించిన నమ్మకత్వం. ఆమె గుణలక్షణాలను బట్టి బోయాజు పొలం అనే దేవుని సన్నిధి ద్వారా సంపూర్ణ సిద్ధి పొంది పరమ తండ్రి అనే బోయాజు వద్దకు చేర్చబడింది. ఈ మాటలు కొంచెం ఆత్మీయంగా ఎదిగిన వారికి క్లియర్గా అర్థమవుతాయి. మిగిలిన వారు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక రూతు వలె మనం కూడా ఆశీర్వదించబడిన బోయాజు పొలమునకు చేరుదుముగాక. ఆమేన్.